సౌత్ ఇండియాలో ఉన్న ఓ అద్భుతమైన రాతి కట్టడం కథ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం వెళ్తోంది అరుణాచలేశ్వర ఆలయానికి. ఇది పంచభూతక్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీక. దీని మెయిన్ టవర్ అంటే రాజగోపురం ఏకంగా 66 మీటర్లెత్తులో ఉంటుంది. అసలు 1000 సంవత్సరాల పాటు ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టగలిగారు? దాని చరిత్ర ఏంటో చూద్దాం. ఈ కథ రాళ్లతో మొదలవలేదు, ఒక దివ్యమైన అగ్నిపురాణంతో మొదలైంది. స్థలపురాణం ప్రకారం ఈ కొండని సాక్షాత్తూ శివుడి రూపంగానే కొలుస్తారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య పోటీ వచ్చినప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా మారి ఆ తర్వాత కొండగా స్థిరపడ్డాడు. ఈ పురాణానికి ఆలయ రూపాన్నిచ్చిన మొదటి గొప్ప వాస్తుశిల్పులు చోళులు. చూడండి, ఆలయ నిర్మాణం సుదీర్ఘకాలం పాటు వివిధ రాజవంశాల చేతుల్లో సాగింది. 9వ శతాబ్దంలో చోళులు పునాది వేసి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని కట్టారు. సరే, చోళుల తర్వాత ఆలయ నిర్మాణం ఎలా సాగిందో చూద్దాం. చోళుల తర్వాత వచ్చిన పాండ్యులు కొత్త మండపాలు కట్టి ఆలయాన్ని మరింత విస్తరించారు. కానీ ఈ ఆలయ నిర్మాణంలో అసలైన అద్భుత ఘట్టం ఇంకా మిగిలే ఉంది. విజయనగర రాజులు ఆకాశాన్నంటే గోపురాలు కట్టి గుడి రూపురేఖలనే మార్చేశారు. అంటే చోళులు పునాది వేస్తే పాండ్యులు విస్తరించారు, విజయనగర రాజులు ఆకాశాన్నంటించారు. ఇది కేవలం పాత కట్టడం కాదు, కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రమైన ఒక సజీవ క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం సుమారు 25 ఎకరాలు. ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది. గిరివలం, కార్తీక దీపం లాంటి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అరుణాచలం అంటే అజ్ఞానాన్ని కాల్చేసే ఒక స్థిరమైన జ్ఞానశక్తి. రమణ మహర్షిలాంటి ఎందరో గొప్ప జ్ఞానులకు ఇది నిలయంగా మారింది. ఒక కట్టడం 1000 సంవత్సరాలకు పైగా స్ఫూర్తినిస్తూ ఎలా నిలవగలుగుతుంది?